హాయ్ అండి, నేను మీ సద్గుణ. ఈరోజు నేను మీకు పెసర దోశల్లోకి పల్లి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. సో దానికి కావాల్సినవి 2 పెద్ద ఉల్లిపాయలు, ఒక చిన్న అల్లం ముక్క, 4 పచ్చిమిర్చి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి వీటిని దోరగా వేయించుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం ముక్క అన్నీ కలిపేసి అదే ప్యాన్లో వేసుకొని ఒకేసారి ఫ్లేమ్ సిమ్లో పెట్టుకోండి. నెమ్మదిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించండి. ఫ్లేమ్ హైలో పెట్టకండి. ఇలా నెమ్మదిగా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వాటిని ఒక సపరేట్గా ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో 1/2 కప్పు పల్లీలు వేసుకోండి. 1/4 కప్పు పుట్నాలు కూడా వేసుకోండి. తర్వాత ఒక 2 స్పూన్లు మెంతులు కూడా వేసుకొని, మెంతులు అవసరం లేదు, 2 స్పూన్లు తెల్ల నువ్వులు వేసుకోండి. దానికి ఒక 1/2 స్పూన్ అంత జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అన్నీ బ్రౌన్ కలర్గా వేగేంత వరకు నెమ్మదిగా అలా వేయించుకున్న తర్వాత 3 కరివేపాకు రెమ్మలు కూడా వేయండి. వాటిని కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా మనం తీసి పెట్టుకున్న ఆనియన్స్లోకి ఇవి కూడా వేసేసేయండి. వీటన్నింటినీ కలిపి మిక్సీ జార్లోకి తీసుకొని దానికి ఒక 4 వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం ఒక 1/2 స్పూన్ అంతా క్రిస్టల్ సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత మీరు టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఫైన్ సాల్ట్ యాడ్ చేసుకోండి. జార్లోకి తీసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మధ్యలో కొంచెం చింతపండు కూడా వేయండి. ఇలా సగం మిక్స్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు వాటర్ పోసేసి పేస్ట్ లాగా చేయండి. ఫైన్ పేస్ట్గా పట్టుకండి. సో ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని తర్వాత ఒక చిన్న ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేయండి. వేడెక్కిన తర్వాత ఆవాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, 4 వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఒక 2 ఎండుమిర్చి, తర్వాత కొంచెం కరివేపాకు, జీలకర్ర కూడా వేసుకొని చిట్పట్లాడేంత వరకు బ్రౌన్ కలర్గా వేయించుకున్న తర్వాత మనం తీసి పెట్టుకున్న చట్నీలోకి దీన్ని యాడ్ చేసేసేయండి. టేస్ట్ చెక్ చేసుకోండి. ఓకే, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.